బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి నాగేశ్వరరావు 1,23,00,000 పోగొట్టుకున్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణానికి చెందిన నాగేశ్వరరావు స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసి రిటైర్డ్ అయ్యారు. ఈ క్రమంలో నగదు హవాలా చేశారంటూ నాగేశ్వరరావును కేటుగాళ్లు బెదిరించారు. వారం రోజుల పాటు డిజిటల్ అరెస్టు పేరుతో నాగేశ్వరరావును ఇంట్లో నుంచి బయటకు రానివ్వకుండా బెదిరింపులకు పాల్పడ్డారు. ఆయన నుంచి దాదాపు 1,23,00,000 నగదును వసూలు చేశారు. సైబర్ నేరగాళ్ల ఒత్తిడి తట్టుకోలేక రిటైర్డ్ ఉద్యోగి మానసికంగా ఇబ్బంది పడ్డారు. చివరకు సైబర్ నేరగాళ్ల మోసం గురించి అద్దంకి పోలీసులను ఆశ్రయించారు. బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నేను సిడ్బీలో జనరల్ మేనేజర్గా రిటైర్ అయినాను. 2006లో రిటైర్ అయినాను. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఈ ఇల్లు కట్టించుకొని ఇక్కడే ఉంటున్నాను. ఏమి చేయను, మామూలుగా సోషల్ వర్క్ చేస్తుంటాను కానీ ఇంకా ఏమి చేయను. టెలిఫోన్ చేసి మీది ఆధార్ కార్డు దొరికింది, దాని ద్వారా కెనరా బ్యాంకులో బాంబేలో కరెంట్ అకౌంట్ ఓపెన్ చేశారు, దాని ద్వారా హవాలా చేస్తున్నారు, అందువల్ల మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి బాంబేలో 40 రోజులు మేము మీ ఇద్దరిని నన్ను మా మిసెస్ని ఉంచి ఫోన్లు కానీ ఏమి ఇవ్వకుండా ఒక్క మెడిసిన్ తప్ప ఇంకేమి ఇవ్వము అన్నారు. నేను బాంబేలో 40 డేస్ ఉండలేను అని అంటే అయితే ఆన్లైన్లో మిమ్మల్ని వెరిఫై చేస్తామని చెప్పి ముందర మీ దగ్గర ఉన్న ఆస్తులన్నీ చెప్పమన్నాడు. చెప్పాను. తర్వాత నేను వాళ్ళని మామూలుగా సిబిఐ అనుకున్నాను. తర్వాత వాళ్ళు కోర్టు సీన్ క్రియేట్ చేసి దానిలో నన్ను ఆన్లైన్లో వెరిఫై చేయడానికి జడ్జి గారు ఒప్పుకున్నాడు. అలా అయిన తర్వాత ఇక నా దగ్గర ఉన్న షేర్లన్నీ అమ్మి ఆ డబ్బులన్నీ కట్టమన్నారు. అవన్నీ 3 ఇన్స్టాల్మెంట్స్లో కట్టాను. తర్వాత ఇక నా దగ్గర షేర్స్ మొత్తం అయిపోయాయి. ఇక నా క్యాష్ కూడా ఏమి లేదు, మొత్తం ఇంక్లూడింగ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా తీసి కట్టేసేసాను. తర్వాత ఒక డబ్బులు 48 గంటల్లో కానీ 72 గంటల్లో కానీ వాపసు వస్తాయన్నారు, కానీ ఏమి రాలేదు. వీడియో కాలు ఆన్లోనే ఉండేది. 7 రోజులు, సుమారు 10 రోజులు ఆన్లోనే ఉంది. రైతులు కానీ పగలు కానీ ఒకవేళ ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయితే మళ్ళీ ఫోన్ చేసి ఆన్ చేయమని చెప్పేవాళ్ళు. చేశాను. బయటికి వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడైనా బయటికి వెళ్తే వాళ్ళకి చెప్పి ఇన్ఫామ్ చేసి నేను బయటికి వెళ్తున్నాను 4 గంటలు 2 గంటలు రోజు పొద్దున్న గుడికి వెళ్ళటం అలవాటు, అందువల్ల గుడికి వెళ్ళేటప్పుడు కూడా చెప్పి మెసేజ్ పెట్టి వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చాను అని చెప్పి మెసేజ్ కూడా పెట్టేవాడిని. అలా చేయించారు. అందువల్ల నా దగ్గర ఉన్న డబ్బులు మొత్తం 1,23,00,000 రూపాయలు పే చేశాను. తర్వాత 30వ తారీఖు అప్పుడు ఈ ఇల్లు కూడా అమ్మి అది కూడా కట్టమన్నారు. నేను ఇల్లు అమ్మను, కట్టడానికి కుదరదు. అది 1-2 4 గంటలు టైం ఇచ్చారు, 4 రోజులు టైం ఇచ్చారు. 4 రోజుల్లో ఇల్లు ఎక్కడ ఎవరు అమ్ముతారు, ఎట్లాగా ఉంటుంటారు, అది నేను అమ్మనని చెప్పాను. అమ్మనని చెప్పిన తర్వాత అయితే నిన్ను ఫిజికల్ అరెస్ట్కి వస్తామన్నారు. సరే రండి, నేను చేయగలిగిందంటే ఏమీ లేదు, నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నానంటే నన్ను బెదిరించాడు. పోలీస్ స్టేషన్కి ఎలా వెళ్తావో అది అని. కానీ నేను కొద్దిగా ధైర్యం చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇస్తున్నాను. సైబర్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళు కేసు చూస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.